అంతా కాచి కాపాడిన మీ రెక్కల చాటును భద్రపరిచారు తండ్రి నాయన. ఈ సాయం సమయంలో ప్రభువా నా తండ్రి వాసానికి వచ్చి ఉన్నాం నాయన. ప్రభువా నా తండ్రి కూడి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలో త్వరగా రావడానికి సహాయం చేయండి. ఆత్మకార్యం జరిగించు నాయన, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. ఆత్మ ప్రభు వారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా కార్యం చేయండి. నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు. అయ్యా 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 నీ దివ్య వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పుతండి నాయన. ప్రతి బిడ్డకి నాయన వినగలిగించేవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని అనుగ్రహించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించు నాయన. నీ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుంది, అందుకు మించిన దూరం నీ దివ్య వాక్యము బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ఆత్మకార్యం జరిగించు తండ్రి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. అంటే ఆ మాట చెప్పాలి అంటే మనకు చాలా మనము కలిగి ఉండాలండి. అది మనము చాలా కలిగి ఉంటే తప్ప ఆ మాట మనము గట్టిగా చెప్పలేమన్నమాట అండి. గట్టిగా చెప్పడము అంటే మామూలుగా వాయిస్ అని కాదు, కానీ ఖచ్చితంగా అంటే తప్పకుండా దేవుడు నా జీవితంలో ఇది జరిగిస్తాడని ఒక అది నమ్మకం అనాలో, విశ్వాసం అనాలో, లేకపోతే దేవుని మీద ఆయనకు ఉండేటువంటి మరి అది ఏమని చెప్పాలో మరి చెప్తే బాగుంటుందో మరి చూడండి. ఎవరి మట్టుకు వారే ఆలోచన చేసుకోండి. ఇలా అయ్యి ఉండొచ్చు అని మనకు అనిపిస్తుంది మనసులో. ఆయన ఎందుకు ఈ మాట ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? ఈయన నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటే చూడండి, ప్రతి మనిషికి వెనకాల ఏమొస్తుందండి చెప్పండి? ప్రతి మనిషికి వెనకాల ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? మనం బయటికి నడుచుకుంటూ వెళ్తుంటే అది ఎవరి నీడ వాళ్ళ వెనకాల వస్తుందా రాదా? అది చిన్నప్పుడు బాగా మనం ఆడుకుంటాం. అది చూడండి, నా నీడ వెనకాల వచ్చేస్తుంది, నా వెనకాల వచ్చేస్తుంది అనేసి మనకి మనమే వెన్నెల్లో నడుచుకుంటూ ఆ నీడ మన వెనకాల రావడం, మన పక్కన రావడం, ఎండలో నడిచినప్పుడు రావడం, ఇదంతా కూడా పిల్లలుగా ఉన్నప్పుడు మనకు అది ఒక ఆటలాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది. అది ఆడుకుంటారు అలాగే. అంటే ఎవరి నీడ వాళ్ళకి వెనకాలే వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఈయన అంటాడు కదా, కృపాక్షేమాలు నా వెంట వచ్చును అని చెప్తున్నాడు ఆయన. అంటే అంత ఖచ్చితంగా ఆయన ఎలా చెప్తున్నాడు? ఆయన ఈ కృప, ఈ క్షేమము అనేటువంటిది మన వెనకాలే రావాలి అంటే మనం ఏం చేస్తే వస్తాయి? అవి మనము ఏం చేస్తే వస్తాయి? మనం కుక్కలు మేపుకుంటున్నాం అనుకోండి, మన వెనకాల వస్తుంది. అది బయటికి వెళ్తుంటే అది ఏం చేస్తుంది? మన వెనకాల వస్తుంది. అలాగా ఏదైనా ఒక బర్డ్స్ అయినా కూడా కొన్ని అలాగే వెంటబడతా ఉంటాయి. అయితే ఈయన అంటాడు కదా, ఇలాంటివి ఏమీ కూడా కాదు, కానీ నా వెనకాల రెండు వస్తాయి. అదేంటి అంటే కృప, క్షేమము నా వెనకాల వస్తాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇది ఈయనకి ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలుసు? ఆ కృప, క్షేమం అనేటువంటిది వెనకాల వస్తుందన్న విషయం ఆయనకి ఎలా తెలుసు అని మనం ఆలోచన చేసినట్లయితే, పైనుంచి మనము చూసుకుంటూ వస్తే మరి మొదటి నుంచి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు అంటే నేను ఆయన కాపరిగా చేసుకున్నాను కనుక నాకు లేమి కలగదు.
అయితే నన్ను ఎక్కడ మేపుతాడంటే పచ్చుకున్న చోటకి తీసుకెళ్ళి ఆయన నన్ను మేపుతాడు, శాంతికరమైన జలముల యొద్ద నాకు సేద తీరుస్తాడు, నన్ను నడిపిస్తాడు. ఇలాగ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి ఆయన. చెప్పుకుంటూ వచ్చి చివరికి అంటాడు కదా, కృపాక్షేమము నా వెంట వస్తాయి. అవి అప్పుడప్పుడు వస్తాయని చెప్పట్లేదు, ఎప్పుడు వస్తాయి అంటున్నాడు, నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం ఇవి నా వెనకాల వస్తాయి అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత నమ్మకము, ఎంత దేవుని మీద కావచ్చు, లేకపోతే తన మీద తనకి కావచ్చు. కొన్ని దేవుడి మీద మనకి నమ్మకం ఉండాలి, కొన్ని మన మీద మనకి కూడా ఉండాలి కదా. మరి మన మీద మనకి కూడా ఉండాలి. కొన్ని మన ఇంట్లో వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది, కొన్ని మన స్నేహితులు చెప్తే అర్థమవుతుంది, కొన్ని మనకు ఇరుగు పొరుగు చెప్తే అర్థమవుతుంది. అవునా కాదా? ఇలా కొంతమంది మన గురించి చెప్తుంటే అవునా ఇది నాలో ఉందా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు కొన్ని మనకి లేని కూడా ఉన్నట్టుగా అనిపించటం వేరండి. కొన్ని మనకు ఉన్నాయి కూడా ఉన్నట్టుగా గుర్తించలేము. కొన్ని అది మనకు ఉంటుంది కానీ అది దాన్ని ఏం చేయలేము, మనం గుర్తించలేము. అది మనకు ఉందని తెలీదు. ఎవరో మనకి చెప్తే అవునా అలాగా అని, అయితే ఇది ఉందా నాలోని అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఈయనకి ఎలా తెలిసింది ఇది, ఈ కృప అనేటువంటిది, ఈ క్షేమం అనేటువంటిది ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన వెంబడిస్తుంది అనేటువంటి విషయం ఆయనకి ఎలా తెలిసింది అంటే, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలను బట్టి మనకేమవుతుంది, దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు ఏమనిపిస్తుంది, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు అని గుర్తెరుగుతామండి. ఎప్పుడు దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువ ప్రేమించినప్పుడు, దేవుని మాటకి విలువిచ్చినప్పుడు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు, మన సొంత పెత్తనాలు లేకుండా దేవుడు ఏది చెప్తే అది చేసినప్పుడు, అప్పుడు ఆయన కృప మనల్ని ఏం చేస్తుందట, వెంబడిస్తుందటండి. మనము కృపను వెంబడించడం కాదంట, కృపే మనల్ని వెంబడిస్తుందటండి. హల్లెలూయా! ఇది ఎంత చిన్న విషయం అనుకుంటున్నారా? కృప మనల్ని వెంబడించడం అంటే అది చిన్న విషయమా? చిన్న విషయం కాదండి. అయ్యా నీ కృప, నీ కనికరాలు నా మీదకి రానితండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. ప్రార్థన చేస్తే రావడం కంటే ఆ కృప మన మీదకు వచ్చేటట్టుగా మనం జీవించామనుకోండి, తప్పకుండా వస్తుందండి. మీరు ఎంతవరకు మీరు వాక్యాలు ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నాకు చాలా చదివినప్పుడు, విన్నప్పుడు, చెప్పినప్పుడు, రియల్గా అనుభవిస్తున్నప్పుడు ఇవన్నీ నాకు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేపిస్తున్నాడండి. విన్నప్పుడు అర్థమయ్యాయి కొన్ని ఉంటాయి, చెప్పినప్పుడు అర్థమయ్యాయి కొన్ని ఉంటాయి, చదివినప్పుడు అర్థమయ్యాయి కొన్ని ఉంటాయి. రియల్గా మన జీవితంలో జరిగేది వీటన్నిటికంటే ఎక్కువ అన్నమాట అండి. ఇది మన లైఫ్లో ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో అది చాలా, అది దాని ప్రభావం మన మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది అనుభవించినప్పుడు నోవహు అంతమంది ప్రజల్లో అసలు ఆయన తన నీతిని ఎలా కాపాడుకున్నాడు, తన నీతిని ఆ తరము వారిలో అతను నీతిమంతుడుగా చెప్పబడ్డాడు అంటే ఆయన నీతిని ఆయన ఎలా కాపాడుకున్నాడు?
ఆ తరములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళని రాయబడింది అక్కడ మనకి అని రాయబడింది కదా. అసలు దుర్మార్గుల మధ్య ఒక నీతిమంతుడు జీవించడం అంటే అది ఎంత కష్టతరమో తెలుసా మీకు? పరిశుద్ధంగా జీవించడం అంటే చాలా సులువు అనుకుంటారండి. ఎందుకు కష్టమో తెలుసా? పరిశుద్ధంగా మనం జీవించాలని మనం ఆశపడినప్పుడు మనం జీవిస్తాం. కానీ ఆ పరిశుద్ధతని కోల్పోయేటట్టుగా చేయడానికి సాతానుడు అనేకమైన ఉచ్చులేస్తాడండి. ఏం చేస్తాడు? మరి వాటిల్లో నుంచి ఏం చెయ్యాలి? తన ఘటమును తను కాపాడుకోవాలని ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని దెసలోనికైలకు రాస్తున్నాడండి పౌలు గారు. అంటే మన ఘటం అనగా మన శరీరం అండి. మన ఘటం అంటే ఏంటి? మన శరీరము అపవిత్రపరచబడకుండా మనమే కాపాడుకోవాలంట. మనమే కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అనే మాట అక్కడ ఉపయోగించాడు అంటే ఎన్నో పరిస్థితులు ఎదురొస్తాయనే కదా అక్కడ అర్థం. వస్తాయా రావా? వస్తాయి. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి అంటే అవన్నీ కూడా చాలా అనుభవాల గుండా నడిపిస్తూ అనేకమైన దేవుడు దర్శన రూపంలో చూపిస్తూ తెలియపరుస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఒక నీతిమంతుడు ఒక పరిశుద్ధుడి లోకంలో జీవించడము ఇది ఆషామాసి కాదు అని నాకు అర్థమయ్యిందండి. అంటే పిల్లల దశ ఉంటుందండి, తర్వాత యవన ప్రాయంలోకి వస్తారు, తర్వాత కౌమార్యంలోకి వస్తారంట, తర్వాత వృద్ధాప్యంలోకి వస్తారంట. అంటే పిల్లల దశ అంటే ఎలా ఉంటుంది అంటే ఆడతా పాడతా ఉంటారు. వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు. చిన్నయే చాలా కష్టం అనుకుంటారండి. చిన్ని ఎరా అలా ఉన్నావే అంటేని మా ఫ్రెండ్ నాతో మాట్లాడటం మానేశాడు అంట. ఆ మాత్రం దానికి ఎందుకురా అలాగైపోయావు అంటే, ఆడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, కానీ ఆడు నాతో మాట్లాడట్లేదమ్మా అంటాడు. అంటే అది వాడికి ఎంత పెద్ద ప్రాబ్లంలా ఉంది అది. అలాగమ్మా. అంటే అది పిల్లల దశ అన్నమాట అండి, పిల్లల దశ. ఇక యవన ప్రాయము అంటే ఎలా ఉంటుంది అంటే, యవన ప్రాయంలోనంట తొట్టిల్లే స్థితి వస్తుందటండి. యవన ప్రాయంలో ఎలా ఉంటుందట? యవనులు తప్పక తొట్టిల్లుతారు అని ఉంది. కానీ యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకు అంటే వాక్యం మీలో ఉంది కనుక మీరు బలవంతులు అని చెప్పాడండి. అంటే అక్కడ బలహీనులు అని చెప్తున్నాడు. అంటే యవన ప్రాయంలో తొట్టిల్లే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ. కానీ మీలో దేవుని వాక్యం నిలిచి ఉంటే కనుక తొట్టిల్లడం కాదు, కానీ మీరు బలవంతులు అని చెప్తున్నాడు అక్కడ. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు, యోసేపు వీళ్ళందరూ కూడా మరి బలమైన కార్యాలు చేశారా లేదా దేవునిలో ఉండి? ఎందుకని? వాళ్ళలో దేవుని యొక్క వాక్యము ఉన్నది కనుక బలమైన కార్యాలు వాళ్ళ ద్వారాగా జరిగినాయి. దేవుని కొరకు బలంగా నిలబడిపోయారు. అలాగా ఎప్పుడైతే దేవునిలో బలంగా నిలబడ్డామో అనేకమైన ఎదురొచ్చేస్తాయన్నమాట అండి, అనేకమైనవి ఎదురొస్తాయన్నమాట. దేవుడు నాకు చూపించే దర్శనాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట అండి. పైకి చూస్తే వంకాయలు చూస్తే ఎలా ఉంటాయండి? నిగనిగలాడుతూ చాలా ఫ్రెష్గా, అబ్బాయి ఎంత బాగున్నాయి అనిపిస్తుందండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటి చూసినప్పుడు చాలా బాగున్నాయి కదా, ఇవి లోపలికి పుచ్చు ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పుచ్చు అనుకుంటాం మన స్త్రీలు.
అలాగే దేవుడు చూపించే వరకు ఏ వ్యక్తి ఎలాంటి వారో తెలియట్లేదండి. హల్లెలూయా. అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే నోవహు గారే గుర్తొస్తున్నాడు నాకు. ఏ వ్యక్తి ఎలాంటి స్వభావాలతో ఉంటున్నారో, ఎలాంటి హృదయాలతో ఉంటున్నారో ఇవన్నీ తెలియపరిచినప్పుడు నాకు నోవహు గారు ఎలాగ ఇంతమంది ప్రజల్లో ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎంత బాధపడి ఉంటాడు, ఈయన ఈ ప్రజల మధ్య తన స్థితిని తన కాపాడుకోవడానికి ఎంత బాధ అనుభవించి ఉంటాడు ఈయన అని అది నాకు చాలా ఆ నోవహు గారు ఎలా అనుభవించాడు ఇదంతానే. ఒక మనిషికి ఇది అసాధ్యము, ఒక మనిషికి ఇది అసాధ్యము, కానీ ఆయన దేవునితో కూడా నడిచెను అని ఉందండి వాక్యంలో. ఏముంది? దేవునితో కూడా నడిచాడు కనుక ఎక్కడికక్కడ దేవుడు అతన్ని ఏం చేశాడటండి? కాపాడాడటండి. ఏ దుర్మార్గత అతన్ని అంటకుండా, ఏ దుష్టత్వం అతన్ని అంటకుండా, ఏ అపవిత్రత అతన్ని అంటకుండా కాపాడాడట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అయ్యో ప్రభువా ఏంటి నిన్ను బాధలు ఇట్టేస్తున్నారో, ఇలా చేసేస్తున్నారు ఏంటి ప్రభువా అని ఏడ్చుకుంటా వెనకాల వెళ్తుంటే స్త్రీలు వాళ్ళ ఏడుపుని చూసి ఆయనకి ఏంటది అది వచ్చేలేదు. ఏమొచ్చేలేదు? నా గురించి ఎంత బాధపడిపోతున్నారమ్మా మీరు, ఏడకండిలే అమ్మ, మరి ఏం చేస్తాం, తప్పదు మరి శ్రమ అని అన్నాడండి ఆయన. నేను సిలువెయ్యబడకపోతే లోకానికి రక్షణ లేదు, నా గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, మీ గురించి, మీ పిల్లల గురించి, వాళ్ళ గురించి ఆడండి అన్నాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈ రోజుని భయంకరమైన పరిస్థితులండి. ప్రభు నాకు చూపించిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో కూడా తల్లులకు తెలుస్తలేదంటండి. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ పిల్లలు ఎలా జీవిస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. ఆ పిల్లల గురించి ప్రార్థన చేయాలన్న విషయం తల్లులకు తెలియట్లేదటండి. అంటే ఏం ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం? నా పిల్లలు ఆశీర్వదించబడిపోవాలి, ఇదే తప్ప వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రార్థన చేయట్లేదటండి. నేను గతంలో చెప్పాను మీకు, ప్రభువా నాకు ఇచ్చిన బిడ్డలో సంఘానికి సమాజానికి చీడ పురుగుల్లా ఉండకూడదయ్యా, సంఘానికి సమాజానికి వాళ్ళు ఉపయోగకరమైన బిడ్డల్లాగా ఉండాలి తండ్రి నా బిడ్డలని ప్రార్థన చెయ్యాలండి. తల్లులు ముఖ్యంగా తల్లులు చెయ్యాలి. తండ్రులు చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, దాన్ని వేరే విషయం. తల్లులు ముఖ్యంగా ఏం చేయాలి? నా బిడ్డలు చక్కగా నీలో ఉండాలి తండ్రి, నిన్ను కలిగి ఉండాలి నాయన, దుర్మార్గులుగా కానీ, దుష్టులుగా కానీ, పాపులుగా కానీ నా పిల్లలో ఉండకూడదయ్యా. ఈ లోకములో దేని చేత నా పిల్లలు ఆకర్షింపబడకూడదు నాయన. లోకము దాని ఆశలు గతించిపోతాయని చెప్తున్నాడు దేవుడు. కానీ ఈ పిల్లలు దేని చేత ఆకర్షింపబడిపోతున్నారట? నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మము, వీటి చేత ఏమవుతున్నారు? మరి దానికోసం ఎవరు చేయమన్నాడు ప్రార్థన? దేవుడు తల్లికైనా చెప్పాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడమన్నాడు. మీ కొరకు అని చెప్పాడు, మీ కొరకు ఏడవాలి, తర్వాత మీ పిల్లల కోసం ఏడాలి అని చెప్పాడండి ఆయన. అది అక్షరాల ఇప్పుడు ఏం జరుగుతుంది? నెరవేర్చబడుతుందా లేదా? ఇది ఆశీర్వాదాలు వీటి కోసమే వెనకాల పడుతున్నారు తప్ప
అయ్యో నా పిల్లలు ఈ లోకము చేత ఆకర్షింపబడుతున్నారు, ఇది తండ్రి వల్ల పుట్టింది కాదు, నా పిల్లలు అలా ఉండకూడదు ప్రభువా అని ఏ తల్లి అయినా జ్ఞానంతో ప్రార్థన చేయగలుగుతున్నారా అండి? చేయట్లేదట. ఎంత విచారకరమో చూడండి. చెయ్యాల్సిన వాటి కొరకు చేయట్లేదు, అవసరం లేని వాటి కొరకు. ఆయన ఏమన్నాడు? మీ మహిమైశ్వర్యాన్ని బట్టి, తన మహిమైశ్వర్యాన్ని బట్టి మన ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడా లేదా? దావీదు గారు ఎందుకు అంత గట్టిగా చెప్పాడు? ఆయన నీ కృపాక్షేమము నా వెనకాల వస్తాయని ఎందుకు చెప్పాడు? ఆయన ఎందుకు చెప్పాడు? పట్టింపు లేదటండి. ఏమి లేదు? పట్టింపులు లేవటండి. ఎంతసేపు భూ సంబంధించిన ఈ ఆలోచనలే మనిషికి ఉంటున్నాయంట, కానీ పర సంబంధించిన ఆలోచనలు రావట్లేదటండి. ఆ పిల్లలు ఎంత దుర్మార్గతనంగా తయారైపోతున్నారంటేనంట, అంత దుర్మార్గతనంగా తయారైపోతున్నారంట. తల్లిగా బాధ్యత ఉందా పిల్లలకి? తల్లికి పిల్లల విషయంలో బాధ్యత ఉందా? వాటి కోసం వీటి కోసం కాదు, ముందు వీటి కోసం చేసుకోవాలి ప్రార్థన. వీటి కోసం చేస్తే ఆ పిల్లలు చక్కగా దేవుని మార్గంలో నడిస్తే అట్లంతటా అయ్యే వచ్చేస్తాయి. ఆ పిల్లలకు అయ్యే వచ్చేస్తాయి. వాళ్ళెంత పెద్ద వయసులోకి వెళ్ళినా కూడా ఆ దుర్మార్గపు ఆలోచనలు కానీ తలంపులు కానీ వాళ్ళలో అలాగ తిష్ట వేసుకుని ఉన్నాయటండి. ఎవరిదో ఏదో కావాలని కోరుకుంటున్నారంట. పై రూపం వేరుగా ఉందమ్మా, లోపల రూపాలు ఇవే చూపిస్తున్నాడండి దేవుడు. ఈ నోబహు గారు ఎలా జీవించారు ప్రభు ఆ కాలంలో? అంతమంది ప్రజల్లో ఆయన నీతిమంతుడికి ఎలా జీవించాడు? చాలా బాధ అనుభవించి ఉండాలైతేని అని ఆయన ఎంత బాధ అనుభవించాడో ఆ లోతుల్లోకి తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ లోతుల్లోకి తీసుకెళ్ళాడండి. ఇలా ఉంటుంది లోకం. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అలాంటి వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళు ఏంటి నాశనం అయిపోవడం కాదంట, అవతల వాళ్ళని నాశనం చేసేస్తారటండి. వాళ్ళ బుద్ధిని బట్టి, గుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క దురాశను బట్టి, దుష్ట తలంపులను బట్టి ఎదుటి వాళ్ళని నాశనం చేసేస్తారటండి. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? సంఘానికి, సమాజానికి ఎలా ఉన్నారు? అలా ఉన్నారన్నమాట. కానీ తల్లులకి తెలియట్లేదమ్మా విషయం అన్నాడు దేవుడు. తల్లులకి ఈ విషయం అసలు అర్థమే కావట్లేదు వాళ్ళకి. ఆ విషయంలో వాళ్ళకి పట్టింపు కూడా లేదు వాళ్ళకి. వేరే వాటి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప అయ్యో నా పిల్లలు ఇలాగ ఉన్నారా అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసలు వాళ్ళకి తెలియదు, ఆ పిల్లల గురించే వాళ్ళకి తెలియదు అని ప్రభువు తెలియపరిచారండి. చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళంతటా వాళ్ళకే కాదు కానీ అవతల వాళ్ళకి కూడా ఏం చేసేస్తారట? వాళ్ళు నష్టాన్ని కలుగు చేస్తారు, కష్టాల పాలు చేస్తారటండి. దుఃఖ పెట్టేస్తారు, బాధ పెట్టేస్తారు, హింసించేస్తారు. ఒక్క రకం కాదటండి, ఇక్కడ ఒక్క రకం కాదంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవడం అంటే అది అంత ఈజీ కాదు. చాలామంది అనుకునేది ఏంటి అంటే, ఏముంది ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాం, శుక్రవారం వెళ్తున్నాం, లేకపోతే ఇంకో దానికి వెళ్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు అనిపిస్తున్నాం, క్రమంగా వెళ్తున్నాం, వస్తున్నాం, బాగానే ఉన్నాం అని సరిపెట్టేసుకుంటున్నారంట ప్రతి ఒక్కరు కూడా. ఇంకా కాస్త ముందు లోతులకి వెళ్ళడానికి వెళ్ళట్లేదు, ఇంక అసలు ఆ లోతులకి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు, తెలియట్లేదు అసలు ఇక్కడికి ఈ భక్తి చేయడమే
నాకు చాలా ఎక్కువ అన్నట్టు అనిపిస్తుందటండి. ఇప్పుడు ప్రస్తుతం చేసేది ఎలాగుందంట, నేను చాలా ఎక్కువ, ఇంకా అవతలని బట్టి చూసుకుంటే నేను చాలా ఎక్కువ, అవతలని బట్టి చూసుకుంటే నేను చాలా ఎక్కువ, ఈ ఆలోచనతో ఉండిపోతున్నారట. కానీ దావీదు గారు అంటున్నాడు, నీ కృపాక్షేమములు నా వెనక వస్తాయి. నాకు తెలిసిన విషయం, నా వెనకాల వస్తాయి. నీ కృపాక్షేమాలు నా వెనకాల రాకపోతే నేను ఇలా ఎందుకుంటాను ప్రభువా, నేను ఇలా ఎందుకుంటాను, నేను ఇలా ఉండే స్థితి నా దగ్గర లేదు. కానీ నా వెనకాల ఏమొస్తుంది, నీ కృప వస్తుంది, నన్ను వెంబడిస్తుంది అయ్యా. ఆయన వాటి వెనకాల వెంబడించట్లేదు, కానీ అవే ఆయన వెంబడిస్తున్నాయి అట. ఎంత ఆశ్చర్యమో చూడండి. భక్తి అంటే పై పైని చేసేదే కాదండి, లోతుల్లోకి వెళ్ళాలండి. లోతుల్లోకి వెళ్తేనే అనేక విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. అప్పుడు ఈజీగా మాట్లాడలేము, మనం ఈజీగా మాట్లాడలేము. ప్రభువు ఈ మాట చెప్పింది తేలిగ్గా మాట్లాడలేదు. ఈ మాట నాయన ఓసి పిచ్చిమాలో ఒకళ్ళారా నా గురించి ఏడుతున్నారు, నా గురించి కాదు, మీకోసం ఏడవండి, మీకు అర్థం అవ్వట్లేదు అని ఆయన చాలా వేదనతో బాధతో, అసలు మీ లైఫ్ ఏంటో మీకే అర్థం కాదు అన్నట్టు, మీ జీవితం ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు, నా కోసం ఏడుతున్నారు ఏంటో. ఇది నేను చేయాల్సిన పని కనుక నేను చేయడానికి వచ్చాను, ఇది నాకు తప్పదు, నేను చేస్తాను, ఇది దానికే వచ్చాను, నేను దానికోసమే నేను నియమించబడ్డాను, నా పని నేను చేస్తున్నాను, నా పని నేను చేస్తుంటే నా కోసం ఏడుతున్నారు ఏంటి, నా కోసం కాదు మీరు ఏడుతున్నారు. కానీ అది చాలా సింపుల్గా చెప్పాడు, కానీ అంత సింపుల్ అయిన మాట కాదు, అది అంత సింపుల్ అయిన మాట కాదండి. అది దేవుని యొక్క కృప మనల్ని వెంబడించాలి అంటే ఎలా జీవించాలి మనం, ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలి. మన హృదయం అంగీకరించబడాలి, తర్వాత మనం అంగీకరించబడాలి. మన నడవడిక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, ప్రతిదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలండి. ఏదో ఒక దాంట్లో రెండు దాంట్లో కొన్నాట్లో తప్పిపోవచ్చు, కొన్ని తెలిసి తప్పొచ్చు, కొన్ని తెలియక తప్పొచ్చు. తెలియక తప్పిన దానికి దేవుడు క్షమాపణ ఉంది, తెలిసి తప్పుకుంటే అది కూడా క్షమిస్తాడు దేవుడు. ఎలాగంటే దైవచిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందట. దైవచిత్తానుసరమైన దుఃఖము. సంసోను దైవచిత్తానుసరమైన దుఃఖముతో దేవుణ్ణి ప్రార్థించాడండి, ప్రార్థించాడు. దేవుని చిత్త ప్రకారంగానే దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తే, కానీ పరిస్థితుల ప్రభావం అలాగైపోయింది. ఏమైపోయింది? పరిస్థితుల ప్రభావము. పాపముతో పోరాడే విషయంలో ఎలా పోరాడాలని చెప్పాడు ఆయన? రక్తము కారినంతగా పోరాడాలటండి. అర్థమైందా? రక్తము కారునంతగా పోరాడాలంట. అసలు లోతైన విషయాలు తెలిస్తే ఇవన్నీ అర్థమవుతాయి మనకి. లోతుల్లోకే మనం వెళ్ళాం, పై పైనే మనము తిరుగుతూ ఉంటుంటే పై విషయాలు తప్ప మనకి లోతు ఎలాగ అర్థమవుతాయి? లోతులకి వెళ్ళాలి మనం. అంతకంతకి మనం ఏం చేయాలి? లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్తే
ఆ లోతులో ఏముందో మనకు అర్థమవుతుంది. లోతులో ఏముందో మనకు అర్థమవుతుందండి. అంత మనం పైపైన ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు నాతోని అని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వచనం చదువుకొని అమ్మయ్య ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చేశాడు అని తృప్తి పొందే వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారా లేదా? బయటికి వెళ్ళే ముందు బైబిల్ తెరిచి ఒక వాక్యం చదివేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక అన్నం మీదకి తింటే ఎవరికన్నా కడుపు నిండుద్దా? అలాగే ఒక వాక్యం చదివేసుకుని వెళ్ళిపోతే కడుపు నిండిపోద్దా? ఆ వ్యక్తికి ఉపయోగపడుతుందా? ఏమీ అర్థం కావట్లేదండి. ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే లోతులకు నడిపించే వ్యక్తులు కూడా లేరు ఈ రోజుల్లో. నడిపించే వ్యక్తులు ఉంటే నడవడానికి సిద్ధంగా లేరు చాలామంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసారా? నడిపించే వాళ్ళు లేక ఒక ప్లేస్ ఉంటే నడిపించే వాళ్ళు ఉన్నప్పటికైనా నడవడానికి సిద్ధంగా లేని మంద ఉంటుందండి. నడిపించే నాయకులు లేకపోతే వాళ్ళు నడవకపోవడం అనేటువంటిది అదో రకంగా ఉంది. ఇప్పుడు ఒక ఆయన నపుంసకుడు మందిరానికి వెళ్ళాడు వస్తున్నాడు కానీ మారు మనసు లేదు అతనికి. కానీ విశ్వాసంతో భక్తితో వెళ్తున్నాడు అన్నమాట. అతను జాబు చిన్న జాబు కాదు, అతనిది ధనాగారం అంతటి మీద అధికారి. అతను మంత్రి. ఒక మంత్రి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి మందిరానికి వెళ్తున్నాడంటే అది చిన్న విషయం అది కాదు కదా. అంత ఆసక్తితో అతను వస్తున్నాడు. కానీ అసలు విషయం తెలియట్లేదంట అతనికి. అసలు విషయం తెలియట్లేదు. అప్పుడు దేవుడు ఫిలిప్పుని పంపించినప్పుడు అతను రథాన్ని అందుకోవాలంటే నడిస్తే వెళ్ళగలడండి. అతను ఆత్మ తీసుకెళ్ళింది అతన్ని. ఎలా తీసుకెళ్ళింది? ఆత్మ తీసుకెళ్ళింది, కలిపింది అక్కడ. నువ్వేం చదువుతున్నావు, నువ్వు చదివింది నీకు అర్థమైందా అని అడిగితే లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఆ మాట నిజమంటారా కాదంటారా? నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అతను? అప్పుడు ఈయన చెప్తున్నాడు, అయితే రథం ఎక్కండి, నా దగ్గరకు వచ్చి నాతో చెప్పండి అన్నాడు. రథం ఎక్కాడు. ఏం చదువుతున్నావు నువ్వు అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆ వాక్యం చెప్పాడు ఈయన. చెప్పిన వెంటనే మనసు మారిందా లేదా అతనికి? మనసు మారి అతను అంటాడు కదా, ఇగో నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అంటే ఇతను బాప్తిసం తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? మనసు మారిన వెంటనే అతనికి ఏం చేయాలనిపించింది? కొంతమందిని బాప్తిసం తీసుకోండి అని ప్రెజర్ చేస్తూ ఉంటారన్నమాట. చెయ్యవసరం లేదు, వాళ్ళకే తీసుకోవాలనిపిస్తుంది. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళకే తీసుకోవాలని అనిపిస్తుంది అన్నమాట అండి. ఒకసారి ఒక దైవజనుడు వాళ్ళ విశ్వాసం ఇలా అన్నారు, అమ్మా బాప్తిసం తీసేసుకోండి, ఇంకా చాలాళ్ళు అయిపోయింది అన్నారు. నేను తీసేసుకుందామని అనుకుంటున్నాను అయ్యగారు, చాలా సంవత్సరాల క్రితం అండి. కానీ మా వారు ఒప్పుకోవట్లేదు అయ్యగారు అన్నారు. అయితే డేట్ ఆయన ఇస్తారన్నమాట, అమ్మా మీరు బాప్తిసం తీసుకోవడానికి అన్నారు ఆయన. డేట్ ఎవరు ఇవ్వాలంట? అతను ఎప్పుడు తీసుకోమంటే అప్పుడు తీసుకోవాలంటే. మనసు మారిపోతే మనసు ఆగుతుందా? అయితే డేట్ అయినా ఇవ్వాలమ్మా మీకు, అప్పుడు తీసుకుంటారా అన్నారు ఆయన. మా దైవజనులు నన్ను అడిగారు,
బాప్తీసాలకు చాలామంది సిద్ధపడిపోయారు, మీటింగ్స్ జరిగి సిద్ధపడిపోయారు. కానీ వర్షం వచ్చేసింది. బాప్తీసాలకి వెళ్ళాలి అంటే 2 కిలోమీటర్లు నడాలండి, కాలువ దగ్గరికి వెళ్ళడానికి. అందుకని ఆటంకం అయిపోయింది. ఆగిపోయారు. తర్వాత బాప్తీసాలు మళ్ళీ పాస్టర్ గారి ఊరిలో అరేంజ్ చేశారు, అక్కడ ఇవ్వడానికి. తర్వాత అమ్మ షారా బాప్తీసం తీసేసుకోమ్మా, ఇంకా ఆటంకం ఏంటి నీకు అన్నారు. ఆటంకం ఏమీ లేదు అయ్యగారు, తీసేసుకుంటాను అన్నాను. అయితే తీసేసుకోమ్మా అన్నారు. మా అయ్యగారికి నాకు నిశ్చితార్థం జరిగింది, ఇంకా వివాహం అవ్వలేదు, నిశ్చితార్థం అయిందన్నమాట. అప్పుడు ఇలాగని చెప్పేటప్పటికి ఆయనకి ఇంక వెంటనే తీసుకోవాలని అనిపించిందంట. బాబోయ్ ఆమె వెళ్ళిపోతుంది, నేను ఆగిపోతానేమో అని ఒక భయం వచ్చేసిందంటండి ఆయనలో. వచ్చారన్నమాట అక్కడికి. వచ్చి సర్లే నేను తర్వాత తీసుకుంటాను అని మళ్ళీ మనసు మార్చుకున్నారంట. మార్చుకునేసరికి పాస్టర్ గారు అడిగితే నేను బట్టలు తీసుకోలేదండి అని వంగబెట్టేటప్పటికి పాస్టర్ గారు మాకందరికీ బాప్తీసాలు ఇచ్చేశారు. ఇంకా ఎవరైనా ప్రేరేపించబడి మీ మనసులు మారి బాప్తీసం తీసుకోవాలి అనుకుంటే నేను ఇంకా నీళ్లలోనే ఉన్నాను, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి అని చెప్పి పిలుపునిచ్చారు పాస్టర్ గారు. ఎవరైనా ఇస్తారండి అలా లాస్ట్కి, మీరు చూసారో లేదో కానీ ఇస్తారు. అలా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈయనకి మనసులో ఏదో అయిపోతుందంట. ఈమె వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. నేను ఆగిపోయాను, నేను ఏదో అయిపోతాను, నేను బాబోయ్ తను వెళ్ళిపోతుంది, నేను ఆగిపోయాను అన్న ఒక భయం ఏదో తనలో, ఒక రకమైన భయానికి గురైపోయారటండి. తను అయిపోయి పాస్టర్ గారండి నేను తీసుకుంటానని లాస్ట్ని ఇంకా ఎవరైనా తీసుకునేవారు ఉంటే ఎప్పుడైనా మీకు అవకాశం ఉందే రండి అనేసి ముమ్మారు పిలిచేటప్పటికి నేను తీసుకుంటానండి అని చెయ్యిస్తారంట. మేము బట్టలు మార్చుకుంటున్నాం, వెళ్ళిపోయి చాటుకి వెళ్ళిపోయి. అప్పుడు బట్టలు లేవు, పాస్టర్ గారు టవల్ ఇస్తే అది కట్టుకుని తీసుకున్నారటండి. టైం వస్తే ఇంకా ఆగుతారండి ఎవరన్నా? ఆగరు. ఎంత చెప్పినా వినలేదు. కానీ ఎక్కడ జరిగింది మార్పు? ఇప్పుడు ఏదో జరిగిపోయింది లోపల. ఆయన దారిలో మనసు మార్చేసుకున్నాడు. అప్పటి వరకు చెప్పింది ఏమీ ఆయనకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అర్థమయ్యేటప్పటికి మనసు మారిపోయింది. మారిన వెంటనే బాప్తీసం కావాలని ఆయన అది అమ్మ యోర్దాను నదా, రోడ్డు పక్కన ఉన్న నీళ్ళవి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి అన్నాడు ఆయన. అది ఒక కాలువని కానీ, అది ఒక చెరువు అని కానీ, అది ఇంకోటని కానీ చెప్పలేదు ఆయన అక్కడ. ఇవిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటండి అన్నాడు ఆయన. అంటే నాకు ఆటంకం లేదు తీసుకోవడానికి, నాకు ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకం? నాకు ఆటంకం ఏంటండి, నాకు అసలు లేదని ఆయన ఇద్దరు కలిసి దిగేసరి బాప్తిస్మం అయిపోయింది. ఆ రోజు ఆయన హృదయము ఆ రీతిగా మార్పు చెందుతుందని ఆయనకు తెలుసా? తెలీదు. మనలో ఆసక్తి ఉన్నటప్పుడు దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. మొదట మనలో ఉండాలి ఆసక్తి, మనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తిని వస్త్రముగా ధరించుకోమన్నాడు ఆయన. ఆసక్తి లేకపోతే ఏం చేయలేరండి ఎవరుని. దేవుడు ఎప్పుడు బలవంతంగా చేయడు, మన చేత బలవంతంగా చేపించడేది కూడా ఇష్టపూర్వకంగా చేయమంటాడు మనల్ని. ఆ స్వతంత్రత స్వేచ్ఛ మనకి ఇచ్చాడండి దేవుడు, ఎప్పుడు బలవంతం చేయడానికి మనల్ని. చూడండి గొప్ప కార్యం అతని జీవితంలో జరిగిందా లేదా? చెప్పేవాళ్ళు లేరు,
కానీ దేవుడు ఏం చేశాడు? పంపించి మార్పు జరిగించేశాడు. తన బిడ్డలో తన కొరకు జీవించినప్పుడు ఆయన వారిని రక్షించుకుంటాడండి. ఏ వ్యక్తిని ఎలా రక్షించుకోవాలో ఆయనకి తెలుసు. కానీ మనలో ఆసక్తి ఉండాలి. ఆయన ఆసక్తితో వెళ్తున్నాడు, ఆసక్తితో వస్తున్నాడు, కానీ జరగాల్సిన కార్యం అక్కడ జరగటం లేదు. కానీ దేవుడు తన కార్యాన్ని జరిగించేశాడు. ఒక మందిరంలో జరగాల్సిన కార్యం బయట జరిగింది. అతనికి ఎక్కడ జరిగింది? బయట జరిగింది. సమరయ స్త్రీకి కూడా బయటే జరిగింది. ఆమె వెళ్తుంది, నీళ్ళు తోడుకుండా తాగుతుంది, కానీ మనసు మారట్లేదు. ఆయనే డైరెక్ట్గా వచ్చేసాడు. అప్పుడు మనసు మారింది. అప్పటి వరకు తన తప్పులు తనకు కనపడలేదు. ఆయన ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, ఆయన స్వరం ఎప్పుడైతే విన్నదో, అప్పుడు ఆమెలో మార్పు అనేటువంటిది జరిగిందండి. మార్పు జరిగింది. చూడండి, దేవునిలో జీవిస్తున్నాడో, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడో, దేవుణ్ణి సంతోష పెడుతున్నాడో, దేవుణ్ణి ప్రతిదినం ఆరాధిస్తున్నాడో, మహిమపరుస్తున్నాడు, గణపరుస్తున్నాడు, తన జీవితాన్ని దేవుని కొరకు ఒక రకంగా చెప్పాలంటే త్యాగం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని అంతటినీ చూసుకుంటున్నాడు. కుటుంబ బాధ్యతే గొప్ప బాధ్యత అంటే రాజ్యభారాన్ని ఆయన భుజం మీద ఎత్తాడు దేవుడు తీసుకెళ్ళి. ఆ రాజ్యాన్ని అంతటినీ చూసుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన అంటాడు కదా, నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయంటున్నాడు? నేను ఎంతవరకు బ్రతుకుతానో అంతవరకు కూడా నీ కృప, నీ క్షేమం అనేటువంటిది నన్ను వెంబడిస్తుందయ్యా, నన్ను వెంబడిస్తుంది. కృప అనేటువంటిది అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పిస్తుంది. అర్హత లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఇష్టపడ్డామో, మన హృదయాన్ని అర్పించామో, ఆయన కొరకు జీవిస్తున్నాము, ఆయన సంతోష పెడుతున్నాము, ఆయన మహిమపరుస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన గణపరుస్తున్నాము, ఆయన ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పని మనము చేస్తున్నామో, దేవుడు సంతోషపడి మనకి ఏమి ఇచ్చేస్తాడంట? కృపాక్షేమం కూడా మనకి ఇస్తే అవి మన వెనకాల వస్తూ ఉంటాయటండి. అవి ఏం చేస్తాయట? మన వెనకాలే వస్తాయట. ఇలా జరిగింది, ఏదో జరిగింది. అప్పుడు మనం ఏమంటామంటే, ఆయన కృపండి, అసలు ఇది నాకేటండి, నాకు జరగడం ఏంటండి, నాకు ఇలా జరగడం ఏంటి, ఆయన కృప ఇది, ఆయన కృప ఇది అంటాం మనం. ఆయన కృప వల్ల ఇది జరిగింది. తర్వాత క్షేమం అనేటువంటిదంట, అది కూడా వెంబడిస్తుంది అని చెప్తున్నాడు ఆయన. మనము క్షేమంగా ఉన్నాము అంటే ఎవరి వల్లట? ఆయన వల్లనే. ఆ పక్కోళ్ళకి ఏదో జరుగుతుంది, ఈ పక్కోళ్ళకి ఏదో జరుగుతుంది, ఎదురోళ్ళకి ఏదో జరుగుతుంది, వెనకాలోళ్ళకి ఏదో జరుగుతుంది, కానీ మనల్ని కాపాడతాడు దేవుడు. ఎందుకని? చూసారా, క్షేమం ఇస్తున్నాడు ఆయన. ఏమిస్తున్నాడు మనకి? కృపాక్షేమాలు మన వెనకాల రావాలండి. మన వెనకాల, అయ్యా నీ కృపాక్షేమము నా వెనకాల వచ్చేలా చేయి తండ్రి అని ప్రార్థన చేస్తే రావయ్యి, ఏడిస్తే రావయ్యి, ఉపవాసాలు ఉంటే రావయ్యి, కానుకలు ఇస్తే రావయ్యి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవించాలి.
దావీదంట యథార్థమైన హృదయం కలిగిన వాడని చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడండి. నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభు అని మనం చెప్పామనుకోండి, మనం ఎంత యథార్థంగా ఉన్నామో దేవుడికి తెలీదా? మన యథార్థత అనేటువంటిది మనం చెప్పడం కాదు, కానీ దేవునికి తెలుసు. ఎవరో తెలుసు? దేవునికి తెలుసు అండి. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. యథార్థత కలిగి ఏం చేస్తున్నాడట? పరిపాలన చేస్తున్నాడని చెప్తాడు, గొర్రెలను మేపుతున్నాడని చెప్తాడు, సౌలు అప్పగించిన పనులను చేశాడని చెప్పాడు. సౌలు అతన్ని చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ అతనికి ఇతను మేలు చేశాడు. మేలు చేసిన అతన్ని ఏం చేయాలనుకున్నాడు? సౌలు చంపాలనుకుని పలుమార్లు ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడండి? కాపాడాడండి. మరణము తప్పించుట యెహోవా వశం. అప్పుడే చెప్పాడు ఆయన, సౌలుకి నా కృప దూరమైనట్లుగా దావీదు నా కృప నీకు దూరము చెయ్యను, నీకే కాదు నీ సంతానానికి కూడా నా కృప చూపిస్తాను. నీ పిల్ల తరానికి నా కృప ఉంటుంది, నా కనికరం ఉంటుంది, భయపడొద్దు అని చెప్పాడు అన్నమాట. ఏంటి ఇతను ఇలాగా నేను మేలు చేస్తే అతనేంటి నాకు కీడు చేయడానికి ఇలాగ ప్రయత్నాలు చేస్తున్నాడు? నన్ను చంపడానికి పూనుకున్నాడేంటి? నా ప్రాణానికి తెగించి కదా నేను ఈ పని చేశాను, అలాంటిది నన్ను చంపడానికి ఇతను ఎంత ప్రయత్నం చేస్తున్నాడేంటి? ఇప్పుడు నేనే కాదు నా పిల్లలైనా ఇలాగే చేస్తాడా? అయితే నాకే కాదు నా పిల్లల్ని కూడా ఇలాగే చేస్తాడా ఇతను? ఇలాగే వైరం ఉంటుందా వీళ్ళకి అని చెప్పి బాధపడుతుంటే, నీకే కాదు నీ సంతానానికి కూడా నా కృప ఉంచుతానన్నాడు దేవుడు. అడిగాడా దావీదు? అడగలేదండి. మన హృదయంలో అనుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు, వింటాడు. చెవులిచ్చిన ఆయన వినకుండా ఉంటాడా? కళ్ళిచ్చిన ఆయన చూడకుండా ఉంటాడా? నోరిచ్చిన ఆయన మాట్లాడకుండా ఉంటాడా అని ఉంటుంది వాక్యం. ఆ రీతిగా దేవుడు వింటాడు, చూస్తాడు, చేస్తాడు, అన్నీ చేస్తాడండి. ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన వెనకాల అవన్నీ కూడా వెంబడించినవి అంటండి. తర్వాత అంటాడు కదా, నేను యెహోవా మందిరములో చిరకాలము నివాసము చేసేదను. అంటే గ్యారంటీగా నేను చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఎప్పటి వరకునంట? ఎప్పుడు, ఇంకా అప్పుడు ఇప్పుడని కాదంట, చిరకాలము. అంటే చిన్న వయసు నుంచి కూడా దేవుని మందిరంలో ఏం చేస్తాడంట ఆయన? నేను నివాసము చేసేదను. దావీదుకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. మేము దేవుని మందిరానికి వెళ్తున్నామని జనులు ఆయనతో చెప్పినప్పుడు అంట ఆయన ఏం చేశాడట? చాలా సంతోషపడిపోయాడట. వెళ్ళండి వెళ్ళండి, మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళండి వెళ్ళండి అని అందరినీ ఎంకరేజ్ చేసేవాడటండి ఆయన. ఆయనకు అంత ఇష్టమండి మందిరం అంటే, అంత ఇష్టం అన్నమాట. ప్రోత్సహించేవాడండి అందరినీ. వెళ్ళండి వెళ్ళండి అని ప్రోత్సహించేవాడు. ఎందుకంటే రాజులకి ప్రత్యేకంగా ఉంటాయటండి మందిరాలు. రాజులకి అందరితో కలిసి ఆరాధించడం కాదు, కానీ వాళ్ళకి సెపరేట్గా ఉంటాయంట. రాజులు కదా, అందుకని వాళ్ళు వెళ్ళేవి వేరుగా ఉంటాయన్నమాట. దేవుని మందిరములో ఉండాలని ఒక వరం అడిగాడటండి ఒకసారి. ప్రభువా, నీ మందిరంలో ఉండిపోవాలని నాకు ఉంది, నాకు ఒక వరముగా ఇవ్వచ్చు కదా నువ్వు అన్నాడట. వరాలంటే ఏం కోరుకుంటారండి ఎవరన్నానే? ఒక పెద్ద బంగ్లా ఇవ్వు ప్రభువా,
లేకపోతే ఇంత ల్యాండ్ ఇవి ప్రభువా, ఇంత బంగారం ఇవి ప్రభువా, ఇంత డబ్బు ఇవి ప్రభువా, ఇవే కదా కోరుకుంటారు. లేకపోతే ఇంత చదువు కావాలి, ఇంత ఉద్యోగం కావాలి, ఇవన్నీ కావాలని కదా కోరుకుంటారు మనుషులు. కానీ ఆయన ఏం కోరుకున్నాడట? నీ మందిరములో ఉండాలని నాకు ఆశ ఉందయ్యా, నాకు ఒక వరముగా ఇచ్చే ప్రభువా అని చెప్పేసి వరములాగా అడుగుతున్నాడంట. ఎంత ఆశ చూడండి దావీదు ఎంత ఆశపడ్డాడో దేవుడు అతని ఆశలన్నీ తీర్చేశాడండి. హల్లెలూయా. ఏది ఆశించాడో ఆ ఆశలన్నీ కూడా దేవుడు అతని జీవితంలో తీర్చేశాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాన్ని. చాలామంది అంట అక్కడ నివాసం చేస్తారట, ఇక్కడ నివాసం చేస్తారట, ఎక్కడెక్కడో నివాసాలు పెట్టుకుంటూ ఉంటారటండి. కానీ ఆయన ఎక్కడ పెట్టుకున్నాడట నివాసం? దేవుని మందిరంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. అలాగే మందిరము అంటే మన దేహము కూడా దేవునికి ఆలయమైనది. అంటే నాలో నీవు ఉండాలి, నీలో నేను ఉండాలి. ఏమంటున్నాడు? నాలో నీవు ఉండాలి. అలాగే మొక్కలు ఏమైపోవాలి? మనం మిళితమైపోవాలి. ఇద్దరము మిళితమైపోవాలి. వేరే వేరే మాటలు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదట దావీదు. దేవుని స్వరాన్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపించాడు, తన స్వరాన్ని వినిపించడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఏ రూపంలో తన స్వరాన్ని వినిపించాడు? స్తుతించడంలో తన స్వరాన్ని వినిపించాడు, ఆరాధించడంలో స్వరాన్ని వినిపించాడు, ప్రార్థించడంలో స్వరాన్ని వినిపించాడు. తన స్వరాన్ని వినిపించడానికి ఏం చేశానన్నాడు? కాచుకుని ఉన్నానని చెప్పలేదా? అందరికంటే ముందు నా ప్రార్థన నీకు వినబడాలని, నా కంఠస్వరం నీకు వినబడాలని నేను కాచుకుని ఉన్నాను అంటున్నాడు అనమాట. అంటే కాచుకుని ఉన్నాడు అంటే ఆ ప్రార్థన ఏం చేసుకున్నాడు? ఆయన సిద్ధం చేసేసి ఉంచాడనమాట. ఏం చేశాడు? సిద్ధం చేసేసి ఉంచాడనమాట అండి. అలాగే దేవుని సన్నిధిలో కూడా మనం ప్రార్థించేటప్పుడు, సన్నిధి అంటే మందిరంలోనే కాదండి, మనం ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ఎక్కడ ప్రార్థన చేసినా వేరే వేరే ఏయో పిచ్చి పిచ్చి ప్రార్థనలు కాదు కానీ చేసేవి, మనం చేసే ప్రతి మాట వాల్యుబుల్ అయ్యి ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? వాళ్ళ మాటలండి ఆడిముచ్చాలండి అంటారు. అంత విలువైన ప్రార్థన మనం చేయగలగాలన్నమాట. ప్రార్థన చేస్తున్నారు కరెక్టే, కానీ అది ఎంత వాల్యుబుల్ అయ్యి ఉంది? ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎంత విలువగా ఉంది, ఎంత విలువైన ప్రార్థన మనం చేస్తున్నాం. దహన బలులు అర్పించుట కంటే ఉందా లేదా? దేవుని మాట వింటమంటే దహన బలుల కంటే శ్రేష్టము. నీతి న్యాయాలతో నడుచుకోవడం అంటే దహన బలి కంటే ఎక్కువ. తెలుసా? సామెతల్లో ఉన్నాయి. అంటే ప్రార్థన కంటే ఇంకా విలువైందంటది. మనం నీతిగా న్యాయంగా నడుచుకోవడం అనేటువంటిది చూస్తేనంటండి, మనం చేసే ప్రార్థన కంటే ఇంకా విలువైందంటది. చూసారా? అందుకే దేవునికి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలండి. దేవునికి ఏది ఇష్టమో అది తప్ప మిగతా అన్నీ చేస్తే ఏమన్నా ఉందండి దానికి? దేవుడు దేనికి విలువ ఇచ్చాడో అది మానేసాం. విలువలేని అన్నీ చేస్తున్నామండి. ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే? చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? విలువ లేని 0 మార్కులు అనమాట. విలువ లేకపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని సున్నాలు పెట్టామో సున్నాలకి ఏమైనా విలువ ఉందా అండి?
ఒకటి పెట్టినప్పుడు దాని పక్కన 0 పెడితే విలువ ఉంది, 2 జీరోలు పెడితే, 3 జీరోలు పెడితే, ఒకటి పక్కన ఎన్ని జీరోలు పెట్టామో అంత వాల్యూ పెరిగిపోతుంది. ఆ ఒకటైన యేసయ్య మన జీవితంలో ఉంటే మనము చేసే ప్రతి పనికి కూడా వాల్యుబుల్ అయిందే చేస్తాం, అంతే. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆయన మనకి ఆలోచన చెప్తాడు. ఏ టైంలో ఏం చేయాలో ఆలోచన చెప్తాడండి. ఒక్కోసారి నేను అడుగుతాను, ఒక్కోసారి అడగకపోయినా చెప్తాడు ఆయన. అడిగితే ఎవరైనా చెప్తారండి, అడగకపోయినా చెప్తాడు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో నాకు. తండ్రి, నిజంగా నేను అడగకపోయినా చెప్పావయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఎందుకంటే పూర్తిగా ఇంకా ఆయనే మనమే ఆయనని మారిపోయినప్పుడు ఇంకా ఆయనే ఏం చేస్తాడు, ఇంకా అనుదినం అనుక్షణం నడిపిస్తాడండి, నడిపిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాల్లో మనము కూడా ఏం చేయాలి, చిరకాలము యెహోవా మందిరంలో నివసించాలి. కృపాక్షేమాలు మనం వెనకాల వచ్చేటట్టుగా మన జీవితము ఉండాలి. ఆ రీతిగా జీవించాలని ఆశపడుతుంటే చిన్న ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రస్తుతంగా చిన్న ప్రార్థన చేయండి. నిజమే నాయన, అలాంటి జీవితం నాకు కావాలి తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి.